అమెరికా ఆంక్షలను లెక్క చేయకుండా తమ దేశం నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ మీద ప్రేమ చాటుకున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఇరు దేశాల వాణిజ్య లోటుని తగ్గించేందుకు భారత్ నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు కొనుగోలు చేస్తామన్నారు. ప్రధాని మోడీ నాయకత్వాన్ని ప్రశంసించిన పుతిన్, భారతీయ సినిమాలు అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. పుతిన్ డిసెంబర్ మాసంలో భారత పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య రక్షణ ఒప్పందాలు, ఇంధన రంగంలో సహకారం, వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ముఖ్యంగా రష్యా నుంచి S-400 కొనుగోలు కీలకం కానుంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాలతో విరుచుకుపడటం తెలిసిందే. ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాతో వాణిజ్య బంధాన్ని తెంచుకోవాలని అమెరికా ఒత్తిడి తెస్తున్నా తలొగ్గకుండా దృఢంగా నిలిచింది మన దేశం. కష్టకాలంలో భారత్ తమకు బాసటగా నిలవటాన్ని రష్యా స్వాగతిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా విధానాలను తప్పుబట్టారు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. బయటి దేశాల ఒత్తిడికి భారత్ తలొగ్గదని అన్నారు. ట్రంప్ చర్యల కారణంగా అమెరికాకే ఎదురుదెబ్బ తగులుతుందని హెచ్చరించారు. అమెరికా ఉక్రెయిన్కు దీర్ఘశ్రేణి క్షిపణులు అందిస్తే మాస్కో, వాషింగ్టన్ల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని తెలిపారు. ఈ క్షిపణుల్ని ఉక్రెయిన్కు అందించినంత మాత్రాన యుద్ధరంగంలో పెద్దగా మార్పులుంటాయనుకోవటం భ్రమేనన్నారు. రష్యా వాణిజ్య భాగస్వాములపై అధిక సుంకాలు విధిస్తే అది ప్రపంచంలోని ఇంధన ధరలపై ప్రభావం పడుతుందన్నారు. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఎక్కువగా పెంచేలా చేస్తోందని, దాంతో అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తుందని హెచ్చరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ మీద తన ప్రేమను చాటుకున్నారు. అమెరికా ఒత్తిడిని పట్టించుకోకుండా రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకోవటాన్ని అభినందించారు. అమెరికా విధించిన ప్రతీకార సుంకాల వల్ల భారత్కు కలిగే నష్టాన్ని రష్యా నుంచి క్రూడ్ దిగుమతులు సమతుల్యం చేస్తాయి. అదే సమయంలో భారత్ స్వతంత్ర దేశంగా ప్రతిష్టను పొందుతుంది. భారత్ రష్యా చమురు కొనుగోలు ఆపితే 9 నుంచి 10 బిలియన్ అమెరికన్ డాలర్ల నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఏ విదేశీ ఒత్తిడికి ప్రధాని నరేంద్ర మోడీ తలొగ్గరని, భారత గౌరవం, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని కాపాడుతారని విశ్వసిస్తున్నా. నాకు ప్రధాని మోడీ బాగా తెలుసు. అలాంటి నిర్ణయం ఆయన ఎప్పుడూ తీసుకోరు అని ప్రధాని మోడీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రశంసించారు. తన మిత్రుడు మోడీ జ్ఞానవంతుడైన నాయకుడు అని అభివర్ణించారు. ఆయన ఎల్లప్పుడూ తన దేశం గురించే ముందుగా ఆలోచిస్తారని అన్నారు. అలాగే భారత్ రష్యా మధ్య సంబంధాలు ప్రత్యేకమైనవని గుర్తు చేశారు. వాణిజ్య అసమతుల్యత తొలగించేందుకు భారత్ నుంచి రష్యా మరిన్ని వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు కొనుగోలు చేయొచ్చని పుతిన్ అన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు, ఫార్మా రంగంలో సహకారం పెంపొందించేందుకు రష్యా చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. భారత ప్రజలు మా సంబంధాలను ఎప్పటికీ మర్చిపోరు. రాజకీయ సంబంధాల్లో ఇరు దేశాలు తరచుగా తమ చర్యలను సమన్వయం చేసుకుంటాయి. దాదాపు 15 ఏళ్ల క్రితం మేం ఒక విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి ఒక ప్రకటన చేశాం. భారత్తో మాకెప్పుడూ సమస్యలు లేదా ఉద్రిక్తతలు లేవన్నారు పుతిన్. భారతీయ సినిమాలంటే తనకెంతో ఇష్టమని పుతిన్ అన్నారు. అందుకే ఆ సినిమాలను రాత్రింబవళ్లు ప్రసారం చేసేందుకు ప్రత్యేకంగా ఓ టెలివిజన్ ఛానల్ని నిర్వహిస్తున్నాం. భారత్ వెలుపల ఇలా నిరంతరంగా ఆ దేశ సినిమాలు ప్రసారం చేస్తున్న ఏకైక దేశం బహుశా రష్యానే అని పుతిన్ తెలిపారు. ఈ రెండు దేశాల మధ్య రాజకీయ, దౌత్య సంబంధాలు మాత్రమే కాక సాంస్కృతిక, మానవీయ బంధం కూడా బలంగా ఉందన్నారు. ఇదిలా ఉండగా రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 5, 6 తేదీల్లో భారత్కు రానున్నారు. ప్రతి ఏటా జరిగే భారత్ రష్యా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు పుతిన్ భారత్కి రానున్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాస్కో పర్యటన సందర్భంగా పుతిన్ భారత్ పర్యటనను అధికారికంగా ప్రకటించారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ కూడా ఈ ప్రకటనను ధృవీకరించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, పుతిన్ గతేడాది 2 సార్లు సమావేశమయ్యారు. జూలైలో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో భాగంగా మోడీ రష్యాకు వెళ్లగా అక్టోబర్లో కజాన్లో జరిగిన బ్రిక్స్ సదస్సులో వీళ్ళిద్దరూ మరోసారి భేటీ అయ్యారు. ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో కూడా ఇరువురు నాయకులు సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, రక్షణ సహకారంతో సహా పలు కీలక అంశాలపై చర్చించారు. డిసెంబర్లో తన భారత పర్యటనను గురించి ప్రస్తావిస్తూ, నా మిత్రుడు, నమ్మకస్తుడైన భాగస్వామి అయిన నరేంద్ర మోడీని కలిసేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నాను అని పుతిన్ తెలిపారు. అమెరికా ప్రతీకార సుంకాలతో విరుచుకుపడుతున్న తరుణంలో భారత్ రష్యా సంబంధాలు మరింత బలోపేతమవుతున్న నేపథ్యంలో ట్రంప్ భారత్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారని సమాచారం. ఈ పర్యటన ద్వారా రక్షణ ఒప్పందాలు, ఇంధన రంగంలో సహకారం, వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ఈ సందర్భంగా S-400ల కొనుగోలు గురించి పుతిన్తో మోడీ చర్చించబోతున్నట్లు సమాచారం. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 పనితీరు అద్భుతంగా ఉన్నట్లు తేలింది.
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని అదనపు S-400 సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్స్ని సమకూర్చుకోవాలని భారత సైన్యం నిర్ణయించింది. ఇప్పటికే 5 S-400ల కొనుగోలు కోసం భారత ప్రభుత్వం 2018 అక్టోబర్లో రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ $5 బిలియన్. ఇందులో 3 S-400లను భారత్కు రష్యా అప్పగించింది. మిగిలిన 2 త్వరలో రానున్నాయి. భారత్ రష్యాల మధ్య స్నేహం చమురు కొనుగోలు రూపంలో కొత్త పుంతలు తొక్కుతోంది. రష్యా చమురుతో ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ పరోక్షంగా ఆజ్యం పోస్తోందంటూ అమెరికా ఇప్పటికే అగ్గి మీద గుగ్గిలమవుతోంది. యూరోప్తో సహా అనేక దేశాలు ఆంక్షలు విధించడంతో రష్యా చమురుపై రాయితీ ప్రకటించింది. ఈ క్రమంలో చమురు దిగుమతి బిల్లు తగ్గించుకునేందుకు భారత్ రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేస్తోంది. 2002 వరకు కేవలం 1% ఉన్న రష్యా చమురు దిగుమతులు 2025 ఆగస్టు చివరి నాటికి గణనీయంగా 37% చేరుకుంది. గత 4 ఏళ్లుగా భారత్ సగటున రోజుకు 1.5 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురు దిగుమతి చేసుకుంటోంది. భారత్కు ఇంధన ఎగుమతులతో వేల కోట్ల ఆదాయం సమకూరుతోందని కస్టమ్స్ గణాంకాలు చెప్తున్నాయి. 2023-24లో $84.1 బిలియన్, 2024-25లో $63.3 బిలియన్ల పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు జరిగాయి. ప్రభుత్వ సంస్థలైన IOC, BPCL, HPCLలు రష్యా చమురు కొనుగోలు మిగులు లాభాలను పెట్రోల్, డీజిల్, LPG తదితర పరోక్ష సబ్సిడీలకు వినియోగిస్తున్నాయి. రష్యా దిగుమతుల్లో అధిక వాటా పొందుతున్న భారత్కు చెందిన ప్రైవేటు రిఫైనరీలు దాన్ని యూరోప్, ఆసియా దేశాలకు భారీగా ఎగుమతి చేసి గణనీయంగా లాభాలు గడించాయి.